బాలు, ఈ మామిడి పళ్ళు తిను. ఏ మామిడి పళ్ళు. ఏ అమ్మా, నేను సంతోషం దగ్గరికి వెళ్ళి తింటాను. సరే. హే, నాకెంతో ఇష్టమైన మామిడి పళ్ళు. ఈరోజు ఎలాగైనా సరే ఇవన్నీ తినేవాలి. బాలు ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మామిడి పళ్ళు నాకు కూడా తినాలనిపిస్తుంది. అవును, కానీ ఈ పిల్లవాడు ఎలా ఇస్తాడు మనకి? ఒకవేళ ఈ పిల్లవాడు మనకి మామిడి పళ్ళు ఇస్తే మనం ఇతనికి ఒక బహుమతినిద్దాం. నిజమే. చూడు బాబు, ఇక్కడ. ఎవరు మీరు? మాకు చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఇస్తావా? నా దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి, తింటారా? తీసుకోండి. అబ్బా, అద్భుతంగా ఉన్నాయి. తీసుకో బాబు. ఇది సాధారణమైన కుండ కాదు. నువ్వు దీన్ని ఏం కోరితే అవి ప్రత్యక్షమవుతాయి. నిజమా? అవును. సరే, నాకు పాయసం కావాలి. ఇది నిజంగానే అద్భుతంగా ఉంది. నేను దీన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? బాబు, ఈ రోజు నుంచి నీదే. ధన్యవాదాలు. సంతోష్, సంతోష్, ఉన్నావా? నా మామిడి పళ్ళేవి? మామిడి పళ్ళు అయితే లేవు, కానీ నా దగ్గర మంచి కుండ ఉంది. కుండ? ఇది సాధారణమైన కుండ కాదు. చూడు, కుండ. సంతోష్ కోసం మామిడి పళ్ళు ఇవ్వా? నిజంగా ఇది సాధారణమైనది కాదు, అమోఘం. బాలు, చాలా నిద్ర వస్తుంది. పద, వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. నిజమే, పద. బాలు నిద్రపోతూ ఉంటాడు. సంతోష్ బాలు లేవక ముందే అక్కడున్న కుండను మార్చేస్తాడు. బాలు లెగుస్తాడు. సరే సంతోష్, నేను వెళ్తున్నాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాలు ఆ కుండను తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మా, ఇది చూడు, మనం ఏం అడిగితే అది ఇస్తుంది. నిజమా? చూడు, కుండ. అమ్మ కోసం పాయసం ఇవ్వు. సరే, ఇంకోటి అడుగుతాను. జాదూయి కుండ, నాకు హల్వా ఇవ్వా? ఏంటి బాలు ఇది? హల్వా ఎలా వస్తుంది? పిచ్చివాడిలో మాట్లాడుతున్నావా? లేదమ్మా. భూత్, మీరు నన్ను ద్రోహం చేశారు. నా మామిడి పళ్ళు నాకు తిరిగి ఇచ్చేయండి. ఏమైంది? మీరు నాకు ఎటువంటి కుండ ఇచ్చారు? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు నాకు ఎటువంటి కుండ ఇచ్చారు? నేను ఏమడిగినా సరే అది నాకు పని చేయటం లేదు. వారందరూ చాలా కంగారు పడతారు. ఈ మేకను తీసుకో. దీనిని నేనేం చేయను. నువ్వు దీనికి చెక్కల గింతలు పెడితే అది నీకు బంగారాన్ని ఇస్తుంది. నువ్వు దీనికి చెక్కల గింతలు పెడితే అది నవ్వుతుంది కదా, అప్పుడు బంగారం ఇస్తుంది. నిజమా? బాలు ఆ మేకను తీసుకుని మరలా సంతోష్ ఇంటికి వెళ్తాడు. సంతోష్, ఏమైంది? దీన్ని చూడు. మేక? ఇది సాధారణ మేక కాదు, నువ్వే చూడు. అరే బాలు, ఇది నిజంగానే వింతగా ఉంది. సరే, నేను వెళ్తున్నాను. ఒకవేళ ఇది నాకు గాని దొరికిందంటే నేను ధనవంతుడిని అవుతాను. అరే బాలు, ఆగు. బాలు, నేను నీకు షర్బత్ ఇస్తాను, అది తాగిన తర్వాత వెళ్ళు. సరే. సంతోష్ ఆ షర్బత్లో మత్తు పదార్థాన్ని కలుపుతాడు. అది తాగిన బాలు వెంటనే నిద్రపోతాడు.
సంతోష్ ఆ మేకను మార్చేస్తాడు. ఇంటికి వెళ్తాడు. అమ్మా చూడు, నేనేం తెచ్చాను. దానికి ఎన్నిసార్లు చెక్కలు గింతలు పెట్టినా సరే అది ఎటువంటి బంగారం ఇవ్వదు. ఏంటి బాలు నువ్వు? మీరు నన్ను మరలా మోసం చేశారు. అసలు నువ్వు వీటిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను వీటిని తీసుకుని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇంటికి వెళ్తున్నాను. నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తున్నాడు. ఏంటి, మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావా? లేదు. సరే, ఈ కర్ర తీసుకుని వెళ్ళు. నీ వస్తువుల్ని ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి ఈ కర్ర బుద్ధి చెప్తుంది. తీసుకో. సంతోష్, నువ్వేనా నా వస్తువులన్నింటినీ దొంగతనం చేసావు? నిజం చెప్పు. లేదు. ఈ కర్ర చాలా గట్టిగా కొడుతుంది. సంతోష్ వెంటనే ఆ వస్తువులన్నింటినీ తెచ్చేస్తాడు. బాలు ఆ వస్తువులను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మా చూడు, వాళ్ళ అమ్మకి ఇవన్నీ చూపిస్తాడు. అమ్మా, ఇప్పుడు చెప్పు, నిజమేనా నేను చెప్పేవన్నీ? హా బాలు అని ఇద్దరు చాలా సంతోషిస్తారు. బాలు వాళ్ళమ్మ చాలా ధనవంతులు అవుతారు.